గం గణపతయే నమః. దుం దుర్గాయై నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం గం గణపతయే నమః. దుం దుర్గాయై నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ. ఏప్రిల్ 16, 2026 మాస శివరాత్రి చతుర్దశి, ఉత్తరాభాద్ర నక్షత్రము, గురువారం. మనకు ఈ చైత్రమాసంలో మనం రేపు అమావాస్య కదా, రేపటితో చైత్రమాసం అయిపోతుంది. చైత్రమాసంలో మాస శివరాత్రికి ఎంతో శక్తి ఉంటుంది. ఈరోజు దీపారాధన, తలస్నానం చేసి దీపారాధన చేయాలి. తలస్నానాన్ని ఆచరించిన తర్వాత మీ పూజా మందిరంలో మట్టి ప్రమిద తీసుకొని ఆకుపచ్చ రంగు ఒత్తి, అంటే ఒక ఆకుపచ్చ రంగు బ్లౌజ్ పీస్ తీసుకోండి, ప్యూర్ కాటన్ అయి ఉండాలి. అది కట్ చేసి ఒత్తిలాగా చేసుకొని ఆకుపచ్చ రంగు ఒత్తి వేసి ఆవ నూనె వేసి దీపారాధన చేయండి. సూర్యాస్తమయంలోపు తలస్నానం చేసి దీపారాధన చేయాలి. విశేష ఐశ్వర్యం, విపరీతమైన ధనలాభం కలగడానికి మాస శివరాత్రి రోజు ఈ దీపారాధన చేయమన్నారు. ఇంట్లో ఎవరో ఒకరు ఆచరించినా సరే, అనేక వ్యాపారాలు చేసేవాళ్ళు లేదా ఉద్యోగం చేసే వాళ్లకు డబ్బు చేతిలో మిగలాలి లేదా డబ్బు రావాలి అంటే పూర్తిగా భగవంతుడి అనుగ్రహం ఉండాలి. కాబట్టి దీపారాధన చేయండి, భగవత్ అనుగ్రహాన్ని పొందుతారు. ఇక అదృష్టమైశ్వర్యం. ప్రతిరోజు ఈ ఛానల్లో దీపారాధన సూర్యాస్తమయంలోపు చేయమని చెప్తాను. ఆ నియమాన్ని మాత్రం మర్చిపోవద్దు. సూర్యాస్తమయం తర్వాత దీపారాధన పని చెయ్యదు. సరే, చాలామందికి ఒక ప్రశ్న ఏంటంటే, ఉగాది పంచాంగ యోగం అంటే ఉగాదికి గ్రహస్థితి మారుతుంది, జాతకం మారుతుంది, మాకేదైనా మంచి జరుగుతుందా? తప్పకుండా జరుగుతుంది. ప్రస్తుతం గురువు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలోకి రాబోతున్నాడు. తప్పనిసరిగా చాలామందికి మంచి జరగబోతోంది. ఎంతో కాలంగా అంటే పోయిన సంవత్సరం లేదా 2 ఏళ్ల క్రితం, 3 ఏళ్ల క్రితం నా దగ్గరికి వచ్చి కలిసిన వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తున్నాను, మీరు తప్పకుండా మళ్ళీ ఒకసారి కలవండి. ఒకవేళ రాలేకపోతే ఫోన్లో మాట్లాడండి. ఎందుకంటే 12 సంవత్సరాల తర్వాత గురువు ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు. మీ జాతకంలో గురువు ఏ స్థానంలో ఉన్నాడో దాన్ని బట్టి మీకు విపరీతంగా కలిసి వస్తుంది. మీ కష్టాలు, సమస్యలన్నీ పోతాయి. చాలామంది వచ్చి కలుస్తున్నారు, కొంతమంది రాలేక ఫోన్లో కూడా. ఎందుకంటే ఇప్పుడు ఎండలు లేదా దూర ప్రాంత ప్రయాణాలు ఇదివరకులాగా లేదు పరిస్థితి, ఓపికలు లేవు. ఎంతో దూరం నుంచి రావాలంటే కష్టం. కాబట్టి ఈ గురువు పుష్కర యోగిని అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పుష్కర నవాంశ యోగం అంటారు దీన్ని. ప్రతి రాశిలో కూడా గురువు ఉచ్చస్థితిలో ఉండడు. 12 రాశుల్లో కేవలం ఒకే రాశిలో ఉచ్చస్థితిలో ఉంటాడు ఆయన. ఆ గురుగ్రహము 12 సంవత్సరాల తర్వాత కర్కాటక రాశిలోకి రాబోతున్నాడు. దానివల్ల ఏంటి, మాకు జాతకం మారేదేంటి? ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే ధనకారకుడు గురువు, విద్యాకారకుడు గురువు, వివాహకారకుడు గురువు, గృహకారకుడు గురువు, అన్ని ఆధిపత్యాలు ఆయన చేతిలోనే ఉన్నాయి. అందులో ఈ ఉగాదికి రాజు గురువయ్యాడు. కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే వాళ్ళ జాతకాన్ని మళ్ళీ చూపిస్తారో, గతంలో 2 ఏళ్ల క్రితం, 3 ఏళ్ల క్రితం, లేదా 1 సంవత్సరం క్రితం, 6 నెలల క్రితం, లేదా ఒక 2 సంవత్సరాల క్రితం జాతకం చూయించిన వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి రీచెక్ చేయమని ఎందుకు చెప్తానంటే, ఏమండి, నా ప్రయోజనం కోసం నేను ఎప్పుడూ చెప్పను. ఇది దత్తక్షేత్రం, దత్తపీఠంలో కూర్చొని మాట్లాడుతున్నా. ఏది చెప్పినా అది 100% ఖచ్చితంగా మీ మంచికే. ఒకరిద్దరికి ఆలస్యం అవ్వచ్చు ఫలితం, కానీ నా దగ్గరకు వచ్చిన చాలామందికి వాళ్ళ కష్టాలు తీరుతున్నాయి. ఎలా చెప్తున్నాను, ఏ బలంతో చెప్తున్నాను? వాళ్ళ జాతకంలో గురువు, శని, లగ్నం ఏంటి, గురువు శనుల యొక్క బలం ఎలా ఉంది అన్నది చూసుకొనే. శని చెడు చేస్తాడు, గురువు మంచి చేస్తాడు.
ఇప్పుడు గురువుకి విపరీతమైన ఆధిపత్యాలు వచ్చాయి, గురువుకి విపరీతమైన బలాలు వచ్చాయి. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే చాలా మంచివాడు, మన దేశాన్ని పరిపాలించే వ్యక్తి అయ్యాడు అనుకోండి, మన దేశానికి లోటు ఉండదు. అలాగే ప్రజలందరినీ కాపాడడానికి గురుగ్రహానికి ఆధిపత్యాలు వచ్చాయి ఈసారి, అందులో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా రోజు ఈ ఛానల్లో ఎన్నో దీపారాధనలు చేస్తున్నారు, ఎన్నో మంత్రాలు చదువుకుంటున్నారు. అయినప్పటికీ కూడా నేను దీపారాధన చేసి మంత్రాలు చదువుకుంటే మీ కష్టాలు తీరిపోయాయి అంటే మీరేం నా దగ్గర రావక్కర్లే, జాతకం చూయించక్కర్లే. కానీ కొన్ని దోషాలు ఎలా ఉంటాయంటే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో గురువు ఉన్న యోగాన్ని బట్టే వాళ్ళు పరిహారం చేసుకోవాలి. ఒకవేళ రోజు దీపారాధన చేసినా, లేదు దీపారాధన అలాగే మంత్రాలు చదువుకున్నా అయినా కూడా మా కష్టం తీరట్లేదు, అబ్బాయి గురించి లేదా అమ్మాయి గురించి లేదా భర్త గురించి లేదా భార్య గురించి లేదా కుటుంబ పరిస్థితులు లేదా ఉద్యోగం లేదా ఆర్థిక యోగం, ధనయోగం లేదా అప్పులు, వివాహము, విదేశీ యోగము, ఉద్యోగము, విదేశాల్లో వీసా స్థిరంగా ఉండడం, ఇలా ఒకటి కాదు అనేక కోరికలు కోరుతూ ఉంటారు భగవంతుణ్ణి. పిల్లల పెళ్ళిళ్ళని, పిల్లల చదువులని, చెప్పిన మాట వినాలని, వాళ్ళ జీవితాలేంటి, నాకేం కలిసి రావట్లే, నాకు డబ్బు రావట్లే, చేతిలో డబ్బు నిలబడట్లే, ఉద్యోగం, వ్యాపారం, ఇలా అనేక కోరికలు. ఈ దీపారాధన చేస్తున్నప్పటికీ లేదా ప్రతిరోజు మంత్రం చదువుకుంటున్నప్పటికీ మన కష్టాలు తీరకపోతే అప్పుడు మీరు మీ జాతకాన్ని చూపించండి, డైరెక్ట్ వచ్చి కలవండి, లేదా ఫోన్లో మీరు మీ జాతకాన్ని నాకు ఇవ్వండి. ఇంకొకటి ఎవరో నేనేదో జాతకం రాసేసి ఇక్కడ ఉన్న బ్రాహ్మణులతోనో శిష్యులతోనో మాట్లాడిచ్చేది ఉండదు, నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. ఇక్కడ ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే తన బాధ చెప్తున్నాడో స్వయంగా గురువు వినాలి, గురువు స్వయంగా జాతకం రాయాలి, అప్పుడే ఖచ్చితమైన పరిష్కారం ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. ప్రతిరోజు దత్త మహామంత్రాన్ని ఉపాసన చేస్తున్నాను కాబట్టి నేనే స్వయంగా మీతో మాట్లాడి దానికి ఏ సమస్య ఉంది, దానికి ఏ పరిహారం చేసుకోవాలన్న ప్రాయశ్చిత్తాలు ఎన్నో ఉంటాయి. నాగశాస్త్రంలో, పరాశర జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో అద్భుతమైన పరిహారాలు ఉన్నాయి. గురువుని ఆధారంగా తీసుకొని ఆ పరిహారాలు మీకు చెప్తాను, మీరు ఆచరించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. అయితే ఈ ఛానల్ ద్వారా వాయిస్ ఓవర్ అంటే వాయిస్ మెసేజ్ ద్వారా 12 రాసుల వాళ్ళు, మేషరాశి, వృషభ రాశి, మిథున రాశిల 12 రాసుల వాళ్ళు ఈ వచ్చే నెల మే నెలలో విశేష ధనయోగాన్ని పొందడానికి కొన్ని పరిహారాలు చెప్తున్నాను. అది కూడా తప్పకుండా సాధ్యమైనంత వరకు చేసుకోండి. ఇక ఈరోజు మంత్రం ఓం శ్రీం దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీం దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీం దక్షిణామూర్తయే నమః. ఈ మంత్రం 5 సార్లు రాసి 108 మార్లు జపించండి. ఇంట్లో పిల్లలకు చెడు అలవాట్లు తొలగిపోతాయి, మొండితనం తొలగిపోతుంది, చెప్పిన మాట వినే అవకాశం ఉంటుంది. తల్లి కానీ తండ్రి కానీ ఉదయం, మధ్యాహ్నం లేదా రాత్రి పడుకునే లోపు ఈ మంత్రాన్ని చదవండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళు, ఇప్పుడు మీ అక్కయ్య లేదా చెల్లెలో, తమ్ముడో, బావో, ఎవరో ఒకరి ఇంట్లో పిల్లలు బాగా మొండిగా ఉన్నారు అని చెప్పి మనం వింటూ ఉంటాం కదా, వాళ్ళకి చెప్పండి. వాళ్ళు ఏమీ పెద్ద యజ్ఞయాగాది క్రతులు, ఈ మంత్రం చదవాలి అంతే. ఈ మంత్రం 5 సార్లు రాసి 108 మార్లు జపిస్తే వాళ్ళ పిల్లలు మారడానికి భగవత్ అనుగ్రహం వాళ్ళకు కలుగుతుంది. ఇక మీరు ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు, చాలా సంతోషం. మీకు తెలిసిన వాళ్ళు, బంధువులు, స్నేహితులు, బంధుమిత్రాదులు ఎవరైనా సమస్యలు ఉంటే, చికాకులు ఉంటే వాళ్ళని చూడమని చెప్పండి. ఎందుకంటే ఎవరి కష్టం ఎప్పుడు ఏ సమస్య అంటే ఎవరికి ఏ రోజు పరిష్కారం ఇందులో భగవంతుడు నాతో చెప్పిస్తాడో. ఇప్పుడు పిల్లలకు ఉద్యోగం అని ఒక సమస్య చెప్పాను, లేదా పిల్లలు మారాలని ఒకటి చెప్పాను, లేదా పెళ్ళిళ్ళు అవ్వాలని ఒకటి చెప్పాను. ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య, ఒక కుటుంబంలో ఒక సమస్య, ఒక కుటుంబంలో ఒక సమస్య. కాబట్టి మీరు ప్రతిరోజు ఈ ఛానల్లో ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించడమే కాదు, ఎవరన్నా, నేను అందరికీ ప్రమోట్ చేయమని నేనేం చెప్పనండి. నా వాళ్ళు నన్ను ఎప్పుడూ నమ్ముతారు, దత్తాత్రేయుడు వాళ్ళని ఎప్పుడూ కాపాడుతాడు.
మీరు బాగా నమ్మిన వాళ్ళు, మీ స్నేహితులు లేదా మీ బంధుమిత్రాదులు ఉంటారు కదా, వాళ్ళ మంచి కూడా మీరు కోరుతారు కదా. కాబట్టి వాళ్ళని చూడమనండి. కొన్ని విన్నా చూసినా పుణ్యమే. వాళ్ళు చూస్తే ఏమో వాళ్ళ సమస్య ఏదో ఒకరోజు నా నోట వాళ్ళ సమస్యకు పరిష్కారం భగవంతుడు దత్తాత్రేయుడు చెప్పించవచ్చు కదా. తప్పకుండా ప్రతిరోజు నేను చెప్పే దీపారాధన, అలాగే చదువుకునే మంత్రం కానీ లేదా మిగతా ఇతరత్ర పరిహారాలు, ప్రాయశ్చిత్తాలు కానీ మీరు ఆచరిస్తున్నారు. అది మీకు ఎంతో ఎంతో యోగం. ఇంకోటి కన్ఫామ్గా చెప్పేది ఏంటంటే, తప్పకుండా మీరు చేసే ఈ పుణ్యకర్మ, ఈ సత్కర్మ, ఇది ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. దానం అవ్వచ్చు, జపం అవ్వచ్చు, లేదా మీరు చేసుకునేటటువంటి దీపారాధన అవ్వచ్చు. కన్ఫామ్గా ముందు మీకు ఏం చేస్తుంది తెలుసా, మీ కష్టము విముక్తి అవ్వడానికి ఒక పుణ్యాన్ని మీకు ఏర్పరుస్తుంది. ఆ ఇంట్లో ఒక పాజిటివ్ ఫలితం వస్తుంది. అది అద్దిల్లు కానీ సొంతిల్లు కానీ పూర్తిగా కర్మదోషాన్ని జయించి, కర్మపీడ తొలగిపోయి ఒక పాజిటివ్ ఫలితం అనేది స్టార్ట్ అవుతుంది. తప్పకుండా ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని మీరు చేస్తున్నారంటే కన్ఫామ్గా మీకు పరిపూర్ణ దత్తానుగ్రహం ఉంది కాబట్టే చేస్తున్నారు. నేను ఎన్నోసార్లు నేను ప్రశ్న వేసుకుంటే ఎన్నోసార్లు సమాధానం చెప్పాడు దత్తాత్రేయుడు. ఈ కార్యక్రమం అనేది కన్ఫామ్గా దత్త సంకల్పం. ప్రతిరోజు వీక్షించండి, ఇందులో నేను చెప్పిన పరిహారాలు ఆచరించండి, రక్షింపబడతారు. తప్పక మీకు తెలిసిన వాళ్ళకి ఏదైనా కష్టం ఉంది అన్నా కూడా ఈ కార్యక్రమాన్ని చూడమని చెప్పండి. ఇది ఇవాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.